తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకం అమల్లోకి వేగం పెంచింది. 2 నెలల్లో 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని అన్ని ల్యాండ్ హోల్డింగ్ రైతులకు వారి రుణం మొత్తం ఎంత ఉన్నా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయబడుతుంది. కాంగ్రెస్ రైతులకు ఇచ్చినన్ని 3 హామీలు: 1 రైతు భరోసా, 2 రుణమాఫీ, 3 రైతు కూలీలకు కూడా రైతు భరోసా. వీటిలో ఏదీ ఇప్పటి వరకు అమలు కాలేదు. రైతు భరోసా బదులు ప్రస్తుతానికి రైతు బంధు అమలు చేస్తున్నారు. 2 లక్షల వరకు రుణమాఫీపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఒకే విడతలో రుణమాఫీ సాధ్యం కాకపోతే 2 దఫాలు పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 50 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని అంచనా. ఈ పథకం రాష్ట్రంలోని వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ పథకం కింద సహకార బ్యాంకులు, రాష్ట్రీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల నుండి రుణాలు పొందిన రైతు లబ్ధి పొందుతారు. రైతు రుణమాఫీ అమలు చేయాలంటే 40,000 కోట్లు కావాలి. అసలే ఖజానాలో మనీ లేదు. అదనంగా 40,000 కోట్లు ఎక్కడి నుంచి తేవాలన్నది పెద్ద ప్రశ్న. గత ప్రభుత్వం 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అప్పుడు రుణమాఫీ 22,000 కోట్లు ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం 13,000 కోట్ల వరకు మాఫీ చేసింది. మిగతా మాఫీ అలాగే పెండింగ్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామంది. అందుకే భారీగా డబ్బులు కావాల్సింది. ఇందుకోసం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 100 రోజుల్లోగా అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ దిశగా చర్యలు చేపడుతుంది.